ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు నేను మీకు ఏం చూపిస్తానంటే మందిరం సర్దుకునే విధానం నేను చూపిస్తానండి. నేను మరి ఈరోజు మరి రేపు అమావాస్య కాబట్టి రోజైతే మందిరం శుభ్రంగా దులిపేసి ఆ సామాన్లన్నీ మొత్తం అలంకరించినవన్నీ తీసేసి మరి ఇవన్నీ బయటికి తీసేసి మరి లోపల కూడా తడిగుడ్డ పెట్టుకోవాలి కదండి. పెట్టేసి చక్కగా నేనైతే సర్దేసానండి దులిపేసి. ఇప్పుడు ఇది అలంకరించాను పళ్ళం. ఈ ప్లేటు చక్కగా చూస్తారు కదా, గోమాత. అలానే పరమశివుడు. ఈ పరమశివుడు ఎదురుగా నందీశ్వరుడు. ఇదిగోనండి నందీశ్వరుడు. గోమాత కూడా ఇలానే పక్కన ఉంటుందండి. దూడ ఉంటుంది దగ్గర, ఇంకో దూడ కూడా ఉంది చూసారు. నేను ఇవన్నీ కొనుక్కున్నాయేనండి. మరి ఎండు గంట అంటే ఇది పెద్ద గంట ఉందని ఇది వాడలేదండి. ఇది ఇలాగా ఉంచుకున్నాను. ఇది మంచిగా ఇది ఏంటంటేనండి, ఇది ఇత్తడి కాకుండా కంచు చెంబండి. మా చిన్నాళ్ళుడు ఇచ్చాడు. ఇదేమో శంఖం, పసుపు బొట్లు పెట్టాలండి. అది చక్కగా ఇప్పుడు ఈ బొట్లు పెట్టేసాను కదా. ఇగో ఈ బియ్యం ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ పళ్ళం ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బియ్యం చక్కగా ఇగో వేసుకున్నానండి. చక్కగా ఇవి అంటే బిందె నిండా బియ్యం వేసి దేవుడి దగ్గర పెట్టాలని ఏదో అనుకుంటానండి. నేను అలా చేసి చెప్తూ ఉంటాను. సరే చూసారు కదా, అలా నిండుగా చేసేసుకోవటం చాలా ఇష్టం అండి. ఇదిగో లక్ష్మీదేవి, అలాగే విఘ్నేశ్వరుడు చక్కగా కడిగేసి పసుపు రాసి పొట్లు పెట్టానండి. ఇదిగో ఇలా అలంకరించేసాం కదా. ఇప్పుడు ఈ పళ్ళు ఇలా ఇందులో పెట్టుకున్నాను కాబట్టి చూసారు కదా చక్కగా ఇంకోనండి. ఇప్పుడు ఇలాగ ఉంటుంది కదండి. రోజు నేను ఇక్కడ పరమేశ్వరుడికి ఇంకా అదేనండి మంచులింగేశ్వరుని, కేదార్నాథ్ అందరినీ తలుసుకుని నేను అభిషేకం చేసుకుంటాను. ఈ మూలగా పెడతానండి. ఇది మీకు తర్వాత దగ్గరగా చూపిస్తాను. ఇప్పుడు ఇది కుబేరు కొంచెం కదా, ఇందులో కూడా బియ్యం వేసి పెట్టాలి. అయితే నేను బియ్యం వేసి ఇదిగోనండి కాయలు, ఈ 16 కాయలు బిలవం ముగ్గు వచ్చినట్లుగా ఈ కాయలు ఇలా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో బియ్యం వేసి తర్వాత ఇందులో వేసి కొన్ని వస్తువులు ఉంటాయి వేస్తానండి. ఇది అన్నపూర్ణ బుట్ట. ఇదిగోనండి అన్నపూర్ణ బుట్ట, అన్నపూర్ణదేవి చక్కగా ఇంకా అన్నపూర్ణ బుట్ట అన్నీ కడిగేసుకున్నాను కాబట్టి పసుపు రాసేసి బొట్లు పెట్టేసానండి. చక్కగా ఇప్పుడు ఈ బుట్టలో బియ్యం వేసి ఈ బియ్యంలో ఇవన్నీ ఇలాగా కూర్చోబెడతానండి. కూర్చోబెట్టి ఎలుతు కూడా బియ్యం అటు ఇటు కొంచెం లేకుండా కదలకుండా ఉంటారు అమ్మవారి విగ్రహం. అందుకని ఇదిగో ఇలా వేసాను కదా. ఇప్పుడు ఇవన్నీ మీకు సర్దటం చూపిస్తాను. అయితే ఇదిగో దుర్గా అమ్మవారిని మరి పసుపు రాసేసి ఇంకో గంధం అద్దేసి బొట్లు పెట్టేసానండి. అలానే మరి ఈవిని కూడా నేను పూజించుకుంటాను. ఇవన్నీ సర్దుతానండి. లోపల సర్దటం చూపిస్తాను. ఇదేమో తులసికోట. ఇది ఈ గిన్నె చూసారా, ఇది కూడా కాశీ నుంచి తెచ్చానని ఎవరో ఇచ్చారండి. ఇది తులసికోట. మా పిల్లల ఆట వస్తువుల్లో ఉంటే మా పిన్నత్తగారు గారు అమ్మాయి వచ్చింది, వదిన ఇది పూజలో పెట్టేసుకోండి, తులసమ్మకి రాత్రి తెల్లవారుజాముని బయటికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, తులసమ్మకి లోపల పూజ అయిపోతుంది, తులసికోట కదా అని చెప్పింది. అప్పటి నుంచి ఈవిడ ఇందులో పెట్టుకుని ఇలాగా చక్కగా తులసికోట కూడా ఇదిగో చూసారు కదా బొట్లు అవి పెట్టుకుని ఉంచాను కదా. ఇప్పుడు లక్ష్మీదేవిని కూర్చోబెడతానండి. ముత్తాపు చేయటం కూడా నేను వీడియో తీసాను, పెడతాను ఆవిడని ఎలా రెడీ చేస్తాను అనేది. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు గంధం చక్కగా శ్రీమాత్రే నమః అంట పూజ చేసుకుంటే నేను అమావాస్యకి మరి శుభ్రం చేసేస్తాను కదా, అన్నీ తీసేస్తాను. అప్పటికి కుంకుమ అలా వచ్చేస్తుందండి. కుంకుమ పసుపు పూజ చేస్తాను కదా, అలా వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఇంకా ఇలాగో ఏమన్నా పూజలు వస్తే అమ్మవారిని తీసి ముత్తాపు చేసి పెడతానన్నమాట. ఇప్పుడు మళ్ళీ నేను గౌరీదేవిని అయ్యి కూడా రెడీ చేసి చూపిస్తాను మీకు. ఇది ఇంతకుముందు మనం కుబేరు కొంచెంలో ఇది వేసుకున్న బియ్యం అండి. ఇది తీసేసాను, ఇందులో ఉన్నాయన్నీ తీసేసానండి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేస్తున్నాను కదా. ఇది కుబేరు కొంచెం. ఈ కుబేరు కొంచెంలో నేను ఈ ద్రవ్యాలన్నీ వేస్తానండి. ఇలాగా చక్కగా
ఇందులో అది చిట్టు గాజులు, పాక చెక్క, రాగి డబ్బులు, వెండి డబ్బు, బంగారపు ముక్క, అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రం, మరి గులిగింజ గింజలు తెల్లయి, మరి ఎరుపుయ్యి కూడా. అలాగనే మరి లవంగాలు కూడా 2 3 వేస్తానులేండి. ఎందుకంటే మరి ఇందులో బియ్యం అది వేస్తాం కదా, ఉచ్చు రాకుండా ఉండాలని వేస్తానమాట. చిన్న బంగారం ముక్క కూడా మరి పొట్లం కట్టి వేస్తానండి. ఇదిగో చూసారు కదా. ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను ఇందులో. చక్కగా బియ్యం వేసాం కదా. ఇప్పుడు మీకు కాయిన్లు సర్దాను కదండి ప్లేటు. ఇదిగో ఈ ప్లేట్ మీద ఈ కుబేరు కొంచెం ఇలా పెడతాను. ఇలా పెట్టి ఇప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర పెడతాను అన్నమాట. అది ఎలాగనేది చూపిస్తాను మీకు, అమ్మవారిని ఎలా పెడతాను అనేది. ఇప్పుడు అమ్మవారిని పెట్టేస్తానండి లోపల. ఇంకోనండి లక్ష్మీ అమ్మవారిని ఇలా పెడుతున్నాను. జాగ్రత్తగా పెట్టాలి. కూర్చో మరి చల్లం తల్లి. చూసారా ఎలా కూర్చున్నారో. అయితే ఇప్పుడు ఈ కుబేరు కొంచెం ఉంది కదా, ఇదిగో ఈవిడ దగ్గర ఇలా పెడతానండి. అలానే అన్నపూర్ణదేవి ఉంది కదా, ఇక్కడ ఇలా పెడతాను. అలానే మనం తులసిపాటు సర్దుకున్నాం కదా, ఇలాగా ఇక్కడ ఇలా పెడతానండి. ఇప్పుడు నేను రోజు దీపారాధన చేసుకుంటాను కదా, ఇవ్వనండి ఎండి ఏకాత్రులు. అలాగే వినాయకుడికి చేస్తాను కదండి, ఇది ఒక ఏకాత్రి. ఇక్కడ దీపారాధన చేసుకుంటాను అనమాట. ఇప్పుడు దుర్గాదేవికి మనం గంధం అద్ది బొట్లు పెట్టాం కదా, ఈ పక్కన పెడతాను ఇలాగా. ఇప్పుడు ఈ కాయనండి దీని మీద పెడుతున్నాను. కుబేరు కొంచెం మీద పెట్టాను. ఇదిగోనండి ఈ మూట ఏంటా అనుకుంటున్నారు కదా, ఈ మూట గురించి నేను ఒక 5 నిమిషాలు వీడియో తీసి పెడతాను తర్వాత. ఇది అలా దేవుడి దగ్గర ఉండవలసిందండి. ఇది మంచి సుగంధమైన ద్రవ్యాలు ఉంటాయి ఇందులో, మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి ఇందులో. ఇందుకు చక్కగా నేను ఇది ఇలా పెడతానండి. ఒకటి పెట్టాను కదా. ఇప్పుడు చక్కగా ఏనుగులండి, ఏనుగులు ఉన్నాయి కదా, మరైతే గంధం అద్ది బొట్టు పెడతానండి. చక్కగా ఇలాగా బొట్టు పెడతాను. బొట్టు పెట్టి గంధంతో పెట్టామనుకోండి కుంకుమ అనేది బాగా అత్తుకుంటుంది అన్నమాట. అందుకు గంధంతో పెట్టాలి ఫస్ట్. చక్కగా మనం శుభ్రం మనం క్లీనింగ్ చేసేటప్పుడు వరకు అలానే ఉంటుందండి. ఇదిగో చూసారా, ఆ బొట్టు అనేది రాలిపోదు, మళ్ళీ మనం శుభ్రపరిచే వరకు అలానే ఉంటుంది. చక్కగా ఇలాగా లక్ష్మీదేవి దగ్గర అలా ఏనుగులు ఉండాలని అని అలా అన్నమాట అండి. చూసారా చక్కగా. అయితే చిట్టి ఏనుగులు ఉంటాయండి. నా కొడుకు కొన్నాడండి మా బాబు. చక్కగా ఈ ఏనుగులను కూడా ఇంకోనండి ఎంత బాగున్నాయి, ఒరిజినల్ లాగా చక్కగా చాలా బాగుంటాయండి. ఇవి చెక్కతో చేసినాయి అండి. అవి అయితే పింగాణి, కానీ ఇవి చెక్క, కానీ కలరు కూడా అలాగే ఉందండి ఏనుగులాగా మంచిగా. ఇవి చిన్న ఏనుగులు. నేను పూజ చేసుకుంటానని బాబు ఎక్కడికన్నా వెళ్తే పూజ చేసుకునే వస్తువులు తెస్తాడండి నాకు ఎక్కువగా మా అబ్బాయి. చక్కగా ఇదిగోనండి పెట్టాం కదా. ఇప్పుడు ఏనుగుల దగ్గర పిల్లలు, పెద్ద ఏనుగుల దగ్గర పిల్ల ఏనుగులు అలా పెడతానండి. దగ్గరగా మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ పక్కేమో తాంబూలం ప్రసాదం పెడతానండి. ఇలాగ నైవేద్యం కదా. అలానే పంచపాత్రి ఇలాగా, ఇదేమో నేను ఉతుకొని తీసుకుంటాను కదండి అది. ఇదేమో అమ్మవారి దగ్గర ఉండేది, ఇదేమో తులసికోట దగ్గర ఉండేది. ఇప్పుడు ఈ పసుపు కలిపేసి మనం పసుపు రాసి బొట్లు పెట్టేవి ఉన్నాయండి, చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా పసుపు ఉంది కదా. సల్లకామలు అంటే మనకి బయట దొరుకుతాయండి. నేను కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నదే. అక్కడ చాలా మంచిగా ఉంటుంది చెక్క అని చెప్తారు మా వారు. చక్కగా ఈ సల్లకామకి కూడా పసుపు రాసాను కదా, ఇలాగా బొట్టు పెట్టి ఇది అమ్మవారి దగ్గర ఇలాగా పెడతానండి. ఇలాగా చక్కగా అమ్మవారి దగ్గర కుంకుమబరణ ఉంది, చూశారు కదా. ఇది గంధం చెక్క, గంధం చెక్క. అలానే ఇవిడి చంద్రగంటి బొమ్మ. ఇది అసలైన సిసలైన చంద్రగంటి బొమ్మ అండి. ఎప్పుడూ పూర్వం ఉందన్నమాట.
ఇప్పుడుది కాదు, నాకు కావాలని అడిగితే ఎవరో ఇంట్లో ఉందని ఇచ్చేసారు. అంటే ఇది ఈ చంద్రగంటి గంధం తీయాలని కొన్ని పూజలకు మాట చంద్రగంటి బొమ్మ ఉండాలని, మరి త్రినాథులు మేళాలు పట్టుకున్నప్పుడు మరి చంద్రగంటి బొమ్మ పూజలో పెడతామన్నమాట. అయితే అప్పుడు చంద్రగంటి గంధం కావాలన్నప్పుడు కొన్ని వామాల్లోని ఈ చంద్రగంటి ముక్క వెయ్యాలన్నప్పుడు ఒక చెవ్వో ఒక చెయ్యో మొక్క ఎరగొట్టేసని పట్టుకెళ్ళిపోయి వేసేస్తారు. అందుకు ఈ చెయ్యలేదు ఈవిడికి. అయితే ఒరిజినల్ అనమాట, చాలా బరువుగా బాగుంటుంది. ఆ నీవును కూడా చంద్రగంటి బొమ్మని ఇలాగా పెడతానండి. చక్కగా దేవుడి దగ్గర ఉండవలసినవి అండి. ఇది ఒరిజినల్ గంధం చెక్క అండి. ఇవన్నీ పూజా మందిరంలో ఉంటే మనకి మరి బల్లులు పురుగులు అవి ఏమీ రావు. కానీ మంచిగా మనం పూజ చేసుకుందామని పూజ దగ్గర కూర్చునేటప్పటికి సుగంధమైన మంచి స్మెల్ వస్తుందండి. అలానే ఇప్పుడు ఇది ఉంది కదండి శంఖం, ఈ శంఖానికి కూడా పసుపు రాసేసి బొట్టు పెట్టేసి ఇప్పుడు ఇక్కడ పరమేశ్వరుడి దగ్గర పెడతానండి శంఖం. ఇక్కడ ఉండాలి కదా అని. ఇవి చిట్టి రుబ్బురోలు, ఇదండి రుబ్బురోలు. ఇది మరేమో ఇదిగో ఇక్కడ రాతి రోలు ఉందండి, చూపిస్తాను. ఇదిగో ఇది రాతి రోలు అంటారు. మనం రాకలు పుచ్చుకొని పోటేసుకుంటాం కదా, అది అన్నమాట. అయితే గౌరీదేవుని చెప్పాలి, గౌరీదేవి గురించి మీకు చూపించాలేనండి. నిజంగా మరి గౌరీదేవికి చాలా ప్రత్యేకత ఉంది. నేను ఎక్కడ నచ్చితే అక్కడ తెచ్చేసుకుంటానండి. పెళ్ళిలో పుట్టింటి వాళ్ళు ఇస్తారు గౌరీదేవి. అయితే మన అత్తగారిది కూడా ఉంటే మనకు వస్తుంది అనుకోండి. అయితే మా అత్తమ్మగారిదే ఉంటే నేను మరి మా పెదపాపకు కావాలండి పెళ్ళిలో ఇచ్చేసాం. ఇంట్లో ఉన్నది కూడా ఇచ్చేస్తారు, లేకపోతే కొనిస్తారండి. ఒకటి చెప్పనా మీకు, పెళ్ళిలో ఇదిగోనండి పసుపు రాసి పెడుతున్నాను. గౌరీదేవి కాడ గొడవలు వచ్చి అబ్బుని పెళ్ళి కూడా విడగొట్టేసుకునేవారండి పూర్వం. గౌరీదేవిని కొంటారు అమ్మాయికి ఇవ్వడానికి, ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఇవ్వం తర్వాత ఇస్తామంటారండి, అక్కర్లేని గొడవ. ఎవరో తల్లిదండ్రులు అంటే అది కాదు, ఇప్పుడు ఇచ్చేస్తేనే మీ అమ్మాయిని తీసుకెళ్ళమని గొడవ దిగిపోతారు. అలాగా ఇడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటండి. ఎప్పుడు కూడా గౌరీదేవి విఘ్నేశ్వరుడు తల్లి బిడ్డ కాబట్టి మనం ఇలాగా పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి ఇలా ఉంచాలండి గౌరీదేవి మీద ఎప్పుడు కూడా చక్కగా. చూసారా ఎంత బాగా అలంకరణ అయిందో. ఇప్పుడు ఇది అక్కడ చదువుతాను, మీకు నేను చూపిస్తాను. అలాగనే ఇదిగోనండి మా అమ్మ నాకు ఇచ్చిన గౌరీదేవి, పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు కొన్న గౌరీదేవి. ఎప్పుడు కూడా గౌరీదేవిని ఇలా ఫుల్గా పసుపు రాసేయాలి. తర్వాత మనం అమావాస్యకి నేను దేవుడి మందిరం దులిపేసి శుభ్రం చేసేస్తానండి. మరి తర్వాత మళ్ళీ అవన్నీ తోమి కడిగి అలంకరిస్తానండి అని చెప్తున్నాను కదా. ఎన్నన్నా చేయొచ్చు, కానీ ఈ గౌరీదేవిని అస్తమానం తీసేసి కడిగేసి పసుపు బొట్లు పెట్టవలసిన, కుంకుమ బొట్లు పెట్టవలసిన పని లేదు. ఈ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఇప్పుడు ఇలాగా వరలక్ష్మి వ్రతం అవుతుంది కాబట్టి నేను ఇలాగా కడిగేసాను. మళ్ళీ తద్దులకి చేద్దాం. కొన్ని సందర్భాల్లో మాత్రం గౌరీదేవిని పసుపు రాసి బొట్లు పెడతాం తప్ప ఆమెకి ఏమీ లేదండి. పసుపు విఘ్నేశ్వరుని చేసి పెట్టేసి కొంచెం బెల్లం ముక్క పెట్టేసి చక్కగా ఆవిడ పక్కన పెట్టేయచ్చు. మనం అదే మనం ఈ కడిగినప్పుడు దేవుడి సమ్మాలు కడిగినప్పుడల్లా కూడా ఆవిడనైతే కడవలసిన పని లేదన్నమాట. ఇవన్నీ పసుపు రాసి బొట్లు పెట్టినాక లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి ఈ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇదండి ఈ నాయకుడి గురించి చెప్పాలి మీకు. ఈయన ఇదండి జిల్లేడు చెక్కతో చేస్తారు కదా, అది మటండి. ఈ నాయకుడు 10 సంవత్సరాల పైన అయిందండి కొనుక్కొని. కాదేమో అని అబ్బాయితో వాదం వేసాను. కాదండి ఇలా చేసి వస్తాయి, కాదంటే మళ్ళా మాకే కదండి దోషం అన్నాడు అనటండి. అంతే, ఈయనకి ఇలా పెట్టేస్తానండి అంతే, పెద్దగా ఏమీ అక్కర్లేదు. ఈయన బోలాశంకరుడు కొబ్బరికాయ ఇష్టం అండి. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత పిల్లలకి కొబ్బరి ముక్కలు పంచిపెడితే ఆయనకి ఇంకా ఇంకా ఇష్టం అన్నమాట. వెంకటేశ్వర స్వామి అండి, ఎవరో తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఇచ్చారు. అయితే ఈయన్ని చక్కగా ఇలాగా పూజా మందిరంలో పెట్టుకుంటానండి. ఇలాంటి చిన్న చిన్నవి. ఇప్పుడు ఇది చెక్కదే, ఇది మామూలుగా మెటీరియల్లేనండి. ఇదేమీ కాదు, బరువుగా ఉంటుంది, ఏదో పోత వస్తుంది. రాతి ఉంటాయి చూసారా, చెక్కుతారు కదా రాళ్ళు, పాలరాడి, అలాంటివి పెట్టకూడదట. చక్కగా ఇంకోనండి ఇదిగో ఇవి 2 కూడా తాబేళ్ళు. చక్కగా ఈ బ్లౌలు, ఇందులో రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళే కాదండి, గవ్వలే కాకుండా మరి పాక చెక్కలు ఇవన్నీ వేస్తానండి. తీసేసాను, ఇలా పెడతానండి. రోజు పూజ చేసినప్పుడు ఓ పువ్వు వేసి నీళ్ళు వేసి దండం పెట్టుకుంటాను. ఈ ప్లేస్లో పెడతాను అన్నమాట. ఇక్కడ
ఈ ప్లేస్లో పెడతాను. ఇక్కడ ఇలాగా నీళ్ళు ఉత్తి పెడతాను. ఇప్పుడు ఇదేంటనుకుంటున్నారు, శంఖం. ఈ శంఖం గురించి చెప్పాలి. మా నాన్నగారు కష్టాజీతం అనుకోవాలండి, మా నాన్నగారు ఆస్తి అనుకోవాలి. ఇది తెలిసిందండి. ఎందుకంటే మా నాన్నగారు పడవ మీద వెళ్ళి, ఇప్పుడు బియ్యం నెత్తి మీద పెట్టుకుని మూట పడవ మీద వెళ్ళి అప్పుడు అమ్ముకుని వచ్చేవారండి. అదే గాస్ మాకు. ఆయన అమ్మి తెస్తేనే డబ్బులు వస్తేనే మాకు గాస్ ఆ రోజుల్లో. అప్పుడు ఆ పడవలో కూర్చునివ్వరు అనమాట అండి. అన్నం అమ్మ అన్నంలో మజ్జిగ వేసేసి పెరుగు ఇస్తే ఒక టిఫిన్ కర్రమాట అండి. అప్పుడు ఇప్పుడులా క్యారేజీలు కాదు. అది ఆ నావలో కూర్చుని తినేవారంట. నావ దాటి వెళ్తారు, అవతల కొట్టేవాళ్ళకి అమ్ముతారన్నమాట బియ్యం. ఆ నావలో కూర్చుంటే నావ నెట్టుకుంటూ వలేసి చేపలు దేవుతారంట. వాళ్ళకి ఇలాంటి గవ్వలో టేకు తోకని తెచ్చి ఇవ్వరండి. అవి ఆడుకునేవాళ్ళు. దాంతో కొడితే చచ్చిపోతారు మనుషులు. చాలా పొడుగ్గా ఉండేది, నల్లగా చూడటానికి పాములాగా ఉండేది. టేకు తోకలు అని ఇవ్వరండి. చిన్నతోటి పెద్దతోటి ఉండి ఎలా సిరత్తాయి పోనీయో తెలియదు, కానీ అలాంటివి ఎవరో చూపించట్లేదు రండి ఇప్పుడు. అలాంటివి వలలో కొత్తే మా నాన్నగారికి ఇచ్చేవారు గవ్వలో. ఇలాంటి శంఖం మా అమ్మ గౌరీదేవి మీద పెట్టుకునేది. అమ్మ ఇది అని నాకు ఇచ్చారు మా అమ్మగారు. అయితే ఇక్కడ కొంచెం బొడుకు కూడా లేదు, అయినప్పటికీ నాన్నగారిది కదా ఇది, నాన్నగారి సంపాదనలా లెక్క నాకు. అందుకు ఇలాగా గౌరీదేవి మీద, ఇదిగోండి గౌరీదేవి ఉన్నది కదా, ఈవిడికి కూడా నేను చక్కగా పసుపు విఘ్నేశ్వరుని చేసి పెడతానండి. ఇది విఘ్నేశ్వరుడు మళ్ళీ మనం ఈ గౌరీదేవిని ఎప్పుడైతే మనం మళ్ళీ ఈవిడ స్నానం చేయించి పసుపు రాసి బొట్లు పెడతామో అప్పుడు వరకు కూడా ఉంటుంది. అప్పుడు ఈ పసుపు విఘ్నేశ్వరుడు పట్టుకెళ్ళి తులసి కోటలో మాత్రం వేయకూడదు సుమండి. ఇక్కడ బెల్లం మొక్క పెడతానన్నమాట. చక్కగా సర్దేస్తానండి, పెట్టేస్తాను. ఇంకోనండి ఇలా సర్దేశాను చూసారా. ఎప్పుడు ఇలానే సర్దుకుంటానండి. నాకు పూజా మందిరం నిండిగా ఉండటం చాలా ఇష్టం. చక్కగా ఇలా సర్దేని చూశారు కదా. చిట్టి చిట్టి రుబ్బురోలు శనకాలి, మరి అలాగే రాతి రోలు, మరేమో తిరగలేమో ఈ రోలు పక్కన ఉండాలంటే రాతి రోలు అంటారు ఇది. మరి శనకాలేమో రుబ్బు రోలు పక్కన ఉండాలి. శివుడు పార్వతి అన్నమాట. ఇది తిరగలి అన్నమాట. ఈ తిరగలి ఇంట్లో తిరుగుతూ ఉంటే మన సంసారం గిర్రమని తిరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పేవారు. చక్కగా చూశారు కదా. ఈ గంటని అలా పెట్టుకుంటానండి. అగరొత్తుల కుందు చక్కగా ఈ పంచపాత్ర ఏమో అలా దేవుడి దగ్గర ఉంటుంది. చూశారు కదా. ద్రవ్యాలు మూట అన్నాను కదా, అదిగోనండి. చక్కగా మరి ఆవు, మరి అలాగే సీతారాములు, అగో అమ్మవారు. చక్కగా చూశారు కదా. ఏనుగులు, అయ్యో అంగో మరి సాయిరాముడు, సమర్థ సద్గురు సాయి, అలాగే విఘ్నేశ్వరుడు. ఇదిగో పరమేశ్వరుడు కళ్ళుల్లో ఇలా సర్దుకున్నాను కదండి. దగ్గరగా చూపిస్తున్నాను ఇప్పుడు. అమ్మవారు దుర్గమ్మ తల్లిని. మాకు కలవకలు దుర్గమ్మ అంటే చాలా స్వచ్ఛమైన ఆవిడ. చూశారు కదా. గౌరీదేవులు అంగోనండి. చక్కగా చూసారా. మరి ఇంకో ఇక్కడ కూడా ఏనుగు దగ్గర మరి చిట్టేనుగు ఇలాగా. ఇంకోనండి ఇప్పుడు సీతారాములు అయ్యి చక్కగా కనపడతారు. ఈ పక్క నుంచి వచ్చాను, నాకు వచ్చినట్టు తీస్తానండి. నాకు తెలీదు, కొంచెం ఇలా మప్పుకోవటం కూడా నాకు తెలీదు. ఏదన్నా ఆప్షన్ చూసాననుకోండి, మళ్ళీ చేసి చూస్తాను, మళ్ళీ చేసి చూసి అప్పుడు ఇలాగ వర్కౌట్ అవుతుంది ఇది అనుకుని చేస్తానండి. ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా అడిగినా సరిగ్గా చెప్పరండి. అంటే వాళ్ళకు కూడా అన్నీ మనం అడిగేమని చెప్పేయాలని తెలిసి ఉండదు కదండి. కదా, తప్పుగా అనుకోకూడదు కదా ఎదుటి వాళ్ళని. చక్కగా మరి నాకు వచ్చిన విధంగా నేను సర్దుకున్నాను, అలాగే మీకు చూపించాను. మరి నేను నా దేవుణ్ణి పూజించుకునే విధానం ఇదండి. ఈ పూజ సామాన్లు ఇన్నిటిలోని కూడా మరి నా కొడుకు కొన్న సామాన్లు చాలా ఉంటాయండి. మా వారు అంతకన్నా ఎక్కువ చేసేస్తారు, కానీ నేను చెప్పాలి, నీ గమ్ముని చెప్పను, కానీ అన్నీ తెచ్చేస్తారండి ఆయన. పిల్లోడైతే మాత్రం నా కొడుకు ఎక్కడికన్నా వెళ్తే నాకు పూజకి సంబంధించిన చక్కగా అన్నీ, ఇది అయితే మా మమ్మీ పూజ చేసుకుంటుంది, పూజలో పెట్టుకుంటుంది అని. ఆ పరమేశ్వరుడు కానీ, నందీశ్వరుడు కానీ, ఆ శంఖం కానీ, ఇంకా నా కొడుకు చేసినవి చాలా ఉంటాయండి. ఇవన్నీ చూసుకుంటూ నాకు చాలా అందం అనిపించేస్తుంది. అన్నీ ఈడుకొని ఇచ్చాడు కదా అని. ఇప్పుడైనా అలా కొని పంపుతూ ఉంటాడండి. చూశారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి నా దేవుడు మందిరం విధానం. చూశారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఆదర అభిమానాలు నా మీద ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.